ఆయన మాట్లాడిన మాటలు ఎట్లున్నాయో తెలుసా మీకు? అంటే భక్తి అనేది, దేవుళ్ళు అనేది ఇప్పుడు ఏం లేదా ఎవరికి. ఆడవాళ్ళని ఎట్లా మాట్లాడాడో తెలుసా? ఎంత నీచం. ఆయన మాట్లాడిన మాటలు ఎట్లున్నాయో తెలుసా మీకు? అంత దారుణంగా మాట్లాడారు కదా ఎవరు. ఆ? ఏమన్నాడని అసలు మొన్నటికి మొన్న ఆ, ఒకప్పుడు మన ఎవరు శివాజీ గారు ఆయనను పొగిడారు, అన్వేషి. ఉం? తర్వాత ఏం జరిగిందంటే ఇప్పుడు ఈ శివాజీ గారిది అయిపోయిన తర్వాత ఇప్పుడు వీడిది స్టార్ట్ అయింది. ఏం చెప్తున్నాడు? ఫస్ట్ సీతాదేవిని, ద్రౌపదిని కూడా తిట్టాడంట. ద్రౌపదిని తీసుకొని వెళ్ళి రేప్ చేశారు ఆ? అని చెప్పేసి. ఎంత దారుణం అది. అంటే భక్తి అనేది, దేవుళ్ళు అనేది ఇప్పుడు ఏం లేదా ఎవరికి. అంటే ఆ, దొంగ పూజలు, గుడికి వెళ్ళడం కూడా అది దండాలు అంటారు కదా, దొంగ దండాలేమో. వాడు ఇండియన్ కాడా. అయితే ఆడవాళ్ళని ఎట్లా మాట్లాడాడో తెలుసా? ఎంత నీచంగా మాట్లాడాడు. వాడు వీడియోస్ కూడా చూడాలి. దరిద్రపు నా కొడుకు ఎంత నీచంగా పెట్టాడంటే, అంటే వాడు పైనుంచి రాలాడా? వాళ్ళ అమ్మ కడుపులో నుంచే కదా వచ్చింది. సిగ్గు లేదా మాట్లాడడానికి? నాకు నిజంగమ్మా మాట్లాడి మాట్లాడి వాడి గురించి మాట్లాడి నా గొంతంతా పోతుంది. చాలా దారుణంగా ఉంది. ప్రతి ఒక్కరు దీన్ని ఏంటంటే వాడిని అక్కడి నుంచి తీసుకొని రావాలి. ఫస్ట్ వాడికి నేను అక్కడ ఉన్నాను, పట్టుకోండి చూద్దామని ఎవరికి ఛాలెంజ్ చేస్తున్నాడు? పట్టుకోండి అంటే నన్ను పట్టుకునే దమ్ము ఎవరికి లేదు, పట్టుకోండి దమ్ము ఉంటే చూద్దామని చెప్పేసి వాడు అంటున్నాడు. అక్కడ పట్టుకొని రావాలి 100%. ఇప్పుడు ఆయన కేసు పెట్టాడు, సరే మేము కూడా అందరు కలిసి కట్టుగా పోయేసి కూడా మేము కూడా పెడతాం కేసు. ఎందుకంటే ఆడవాళ్ళని కదా అన్నాడు వాడు. ఏమేం పెట్టి చూపిస్తున్నాడు అక్కడ? చెప్పుకోవడానికి సిగ్గు పోతుంది మనకి. వాడు అట్లా నీచంగా అంతా విడమర్చి మరీ అక్కడ గుచ్చి చెప్తున్నాడు. అన్నిసార్లు గుచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. నేను కూడా 14 సంవత్సరాలు 40 మందిని రేప్ చేశాను, అందులో అందరు 14 సంవత్సరాల వాళ్ళే. అది అంటాడా? తప్పు కాదు. ఇంకోటి, వాడి పెళ్ళై కూతురు పుడితేనంట మన ఇండియన్స్ వాళ్ళ కూతుర్ని రేప్ చేసి చంపుతారంట. అంటే ఇండియాలో ఉండే వాళ్ళందరూ ఇప్పుడు దాన్ని పట్టి చూస్తే అంతా మంచోళ్ళు కూడా ఇంకా రేపిస్ట్లే నా లెక్క ప్రకారం చూస్తే, వాడు చెప్పిన దాన్ని బట్టి చూస్తే. అంటే అందరూ ఇండియన్స్ లో రేపిస్ట్లా? అడగాలి కదా క్వశ్చన్. అందరూ ఫైర్ అవ్వాలి కదా. నా గొంతే పోతుంది ఇక్కడ. అందరు బయటకు ఎందుకు రావట్లేదు? మరి శివాజీ అన్నని అంత వేసుకున్నారు కదా మీరు, ఏం తప్పు చెప్పారు? ఆయన సౌందర్యాన్ని కానీ రష్మికాని కానీ ఏదో లుల్లుమాల్లో జరిగిన ఇన్సిడెంట్ పెట్టి దాన్ని జాగ్రత్తగా ఉండమ్మా, మీరు బట్టలు కొంచెం చూసేసుకోండమ్మా అని చెప్పారు. మీరు ఇబ్బంది పడకూడదని ఆడవాళ్ళకి ఒక ఏంటంటే ముందు జాగ్రత్తలు చెప్పారు. అక్కడ సామాన్లు అనే పదానికి ఓ అబ్బబ్బబ్బా ఎక్కడెక్కడి నుంచో వస్తారు, మాట్లాడతారు. అన్నని అంత టార్చర్ చూపించారు. ఏమంతా ఇదిగా ఉన్నప్పుడు వాడు ఆడోళ్ళ గురించి చెప్తున్నాడు. ఇండియన్స్ రేపిస్టులంట, వాడి కూతురు ఇక్కడికి వస్తారంట, రేప్ చేసి చంపుతారంట. ఆ మాటలకి ఎందుకు రావట్లేదు ఎవరు బయటికి? రావాలి. ఇదేందో నాకు తెలిసి టైం పాస్కి ఇప్పుడు యూట్యూబ్ వాళ్ళు ఉన్నారు, వారు కూడా ఒక యూట్యూబరే. మరి అందరు ఉన్నారు కదా, మరి వాడిని అక్కడి నుంచి తీసుకొని వచ్చేలాగా మన తెలంగాణ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ సజ్జనార్ గారు తలుచుకున్నారంటే ఎంతసేపు అమ్మా వాడిని తీసుకురావడానికి? ఒకరోజు చాలు అక్కడి నుంచి తీసుకొని రావడానికి. మరి ప్రతి ఒక్క ఇళ్లలో కూడా తల్లి ఉంది, భార్య పిల్లలు ఉన్నారు. అందరి ఇళ్లలో ఆడపిల్లలు ఉంటారు. మనకే వాడు చెప్పింది. అంటే నువ్వు అవన్నీ పెట్టుకొని ఇట్లా చూపిస్తూ నువ్వు మాట్లాడావంటే నువ్వు ఎంత దరిద్రపు నా కొడుకువే నువ్వు అర్థం చేసుకోవాలి. అక్కడ అసలు వాడు ఒక ఏంటంటే ఒకడికి పుట్టలేదని వాడు అక్కడే అనిపిస్తుంది వాడి మాటల్లో బట్టి. ఎంతమంది రక్తం ఉందో వాడి ఒంట్లో, అన్ని మాటలు మాట్లాడుతున్నాడు. కానీ ఆ పెద్ద మనిషి దేవుళ్ళ గురించి అంత బాగా చెప్తాడు కదా, ఆయన గురించి చెప్పడం తప్పు కదా. మనం ఆయనకి ఎంత రెస్పెక్ట్ ఇస్తాం మనము. గరికపాటి ఆయన కన్నా మాటలు ఇంకా దారుణంగా ఉన్నాయి. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ లేడీస్ని అన్నాడు. నువ్వు కూడా కడుపులో నుంచే ఎక్కడి నుంచి వచ్చావో నాయన గుర్తు పెట్టుకో. నువ్వు చూసుకొని ఇన్ని మాట్లాడారంటారు అంటే యూట్యూబ్ ఏమంటారు, మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారనా, లేకపోతే నేనేం చెప్పినా గుడిగా నమ్ముతారు కదా నా ఫాలోవర్స్? 100% అదే. వాడు ఫేమస్ అవ్వడం కోసము ఇప్పుడు మీరందరూ ఉన్నారు, మీరు సమాజం కోసము ఏమేమి జరుగుతున్నా అది మీరు అడుగుతారు, మేము చెప్తాము. కానీ మేము చెప్పే దాంట్లో కరెక్ట్ ఉంటుంది. కానీ వాడి మాటలు ఎట్లున్నాయో మీకు తెలుసు కదా. అలాంటి మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఫేమస్ అవ్వాలంటే మాట్లాడొచ్చు. ఇప్పుడు నేను ఎంత ఫేమస్ అయిపోయాను, మిలియన్స్లో నావి కూడా పోతున్నాయి. కానీ నాకు ఛానల్ లేదు.
ఎందుకంటే ఇక్కడ అందరూ నాకు అన్నలు చెల్లెలు అక్క అని చెప్పేసి వాళ్ళ కోసం మీకోసం నేను మాట్లాడుతున్నాను. నాకేం లాభమో అని నేను మాట్లాడడం లేదు. ఎందుకంటే నాకు ఒక పేరు ఉంటది, ఎక్కడికి పోయినా కానీ నాకు గుర్తుపడతారు, పలానా అక్క మాట్లాడింది మంచిగా అని చెప్పుకోవాలని నేను మాట్లాడుతున్నాను. ఫేమస్ అవ్వాలంటే వేరే మాట్లాడు,